ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకులు శ్రీమతి స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క చాలా ముద్దుగా ఉన్నారు ఈరోజు. అవునా? థ్యాంక్ యూ. ఏమిటి స్పెషాలిటీ? ఏం లేదు, నీతో పాటు వచ్చి రెడీ అయ్యా. చక్కగా ఉన్నారు, ఇలాగే ఉండాలి ఎప్పుడు మీరు. థ్యాంక్ యూ. అక్క, రేపు 2వ తారీఖు ఆదివారం సంకటహర చతుర్థి వస్తోంది. ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి సంకటహర చతుర్థి. ఈ సంకటహర చతుర్థికి ఉన్నటువంటి విశిష్టత ఏమిటి? మరి గణపతిని ఆ రోజు కనుక పూజించుకుంటే ఎటువంటి సమస్యల నుంచి బయటపడతాం? అలాగే సంకటహర చతుర్థికి చక్కటి స్విచ్ వర్డ్స్ మీరు పరిచయం చేస్తూ ఉన్నారు. అవి చాలా అద్భుతంగా వర్క్ చేస్తున్నాయని ఎంతోమంది చెప్పడం మనం విన్నాము. మరి ఈ సంకటహర చతుర్థికి ఎలా, ఏ స్విచ్ వర్డ్ చదువుకోవాలి, ఏం చేయాలి, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా అక్క. తప్పకుండా చెప్తాను. ఈ సంకటహర చతుర్థి చాలా ఇంపార్టెంట్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే కనుక ఆషాఢ మాసం వస్తుంది ఒకటి, గజానన సంకటహర చతుర్థి అని అంటాం అన్నమాట. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇక్కడ కూర్చున్న తర్వాతే నాకు ఒకటి స్ఫురణకు వచ్చింది ఏంటి అంటే, వినాయకుడి అండాదండ ఉంటే కనుక ఎలాంటి పనులైనా కూడా అయిపోతాయి. అటు కళ్యాణం దగ్గర నుంచి, ఆర్థిక ఇబ్బందుల దగ్గర నుంచి ఎలాంటివి ఉన్నా కూడా తప్పకుండా తొలగిపోతాయి అని చెప్పుకోవచ్చు. కుజదోషం ఉన్నా కూడా వినాయకుడిని పూజిస్తాం. అలాగే కేతువుకి సంబంధించినవి ఏమైనా కావాలి అని అనుకుంటే కనుక, అంటే కేతు సరిగ్గా ఏ ప్లేస్లో ఉన్నా ఏదో రకంగా ఇబ్బంది పెడతాడు. ఇందులో ఉన్నాడండి, ఇది డిటాచ్ చేస్తాడు అంటాడు, అందులో ఉన్నాడండి, అది డిటాచ్ చేస్తాడు. డిటాచ్ చేయడంలో మహానుభావుడు సిద్ధాస్తుడు. డిటాచ్మెంట్ అంటే కేతువు కనుక లేకపోతే స్వార్థం పూరితమైన మనుషులం కదా, ఇంకా స్వార్థంగా ఉంటాము అనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మన చేతుల్లో లేనిది వెళ్ళిపోతుంది, మనం ఏం చేయలేము అనే దాంట్లో మనం ఉండేవాళ్ళం కాదు మన కుండలిలో కనుక కేతువు లేకపోతే. కుజుడికి సంబంధించింది అనుకుంటే కనుక మీరు సింధూర గణపతిని, అంటే సింధూరం, గణపతికి సింధూరం కూడా ఆంజనేయ స్వామికి ఎలా అయితే సమర్పిస్తామో సింధూర గణపతికి కూడా అలానే సింధూరం ఇస్తాం. చక్కగా సింధూరము, అలాగే ఏదైనా మంచి సువాసన గల నూనె, రెండు కూడా మీరు ఇచ్చేసి స్వామికి అర్పించండి అని చెప్పి చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈసారి నుంచి మీరు గణపతి అథర్వ శీర్షం చదవడము అనేది గుర్తుపెట్టుకోండి. చూస్తే గనక వేదాంత సారం అంతా కూడా ఒక మినియేచర్ అనుకోవచ్చు అనమాట. అథర్వ శీర్షము మొత్తం కూడా సారం అంతా ఎందులో ఉంది అంటే అథర్వ శీర్షంలో ఉంది అని చెప్పుకోవచ్చు. చక్కగా అది చదవడం అనేది నేర్చుకోండి. దేవి అథర్వ శీర్షం చదవమంటున్నారు. గణపతి అథర్వ శీర్షము చదువుకోండి, చాలా మంచిది. కొంచెం కష్టంగా ఉంటుంది, కొంచెం కష్టంగా ఉంటుంది. వినొచ్చు, తప్పకుండా వినండి, చాలా బాగుంటుంది. వింటూ ఉంటే స్వామివారి గురించి మనకు అర్థమవుతూ ఉంటుంది. ఎంత సంస్కృతంలో ఉన్నా కూడా మనకి చదువుతూ ఉంటే మనకి అర్థమవుతూ ఉంటుంది అనమాట. వింటూ ఉంటే కూడా అర్థమవుతుంటుంది, అవునా వినాయకుడు ఇంత చేయగలుగుతాడా మన కోసం అని మనకు అనిపిస్తుంది. ఇంకోటి, వినాయకుడికి అంతమందిలో కూడా ఎంతోమంది దేవి దేవతలు ఉన్నా కూడా కేతువుని నియంత్రించేది మాలిఫిక్ ఎఫెక్ట్స్ కాదు, పాజిటివ్ ఎఫెక్ట్స్ ఇవ్వు అని చెప్పేది వినాయకుడు. ఇక్కడ మనము జాతకంలో కేతువు మంచి ఎఫెక్ట్స్ ఇచ్చేటట్టుగా మనం ఎలా మౌల్డ్ చేసుకోవాలి, ఎలా మనం కేతువు యొక్క మంచి ఎఫెక్ట్స్ని పొందాలి, అనుగ్రహం పొందాలి అనేది మనం చూద్దాం. ఎందుకంటే గణపతి కాబట్టి, అధిదేవత గణపతి, గణపతి ఎలా చెప్తే అలా వింటాడు ఖచ్చితంగా. అందులో భగవంతుడి ద్వారా అప్లికేషన్ వెళ్ళింది కేతువుకి అంటే స్టాంప్ వేసి పంపించాల్సిందే, ఇంకా తిరుగులేదు. మీరు మామూలుగా ఏం రెమెడీస్ చేసినా కూడా, అక్కడ రావుకేతులు పూజ చేయించుకున్నామండి, ఇక్కడ సర్పదోషం తీయించుకున్నామండి, ఇవన్నీ కాదు. గణపతి చెప్పాడు అంటే కేతువుకి వేదవాక్కు, అమ్మో ముందు ఇతను పని చేసేయాలి, మీరందరు లైన్లో ఉండండి అయ్యా అని చెప్పి ఆయన కోసం ఎన్నో వేల జపాలు చేసి హోమాలు చేసిన వాళ్ళని కూడా అక్కడ నుంచోబెట్టి గణపతి దగ్గర నుంచి వచ్చిన ఫైల్ మీద ముందు సంతకం పెడతాడు ఆయన. కాబట్టి ఇక్కడ మనం ఏం చెయ్యాలి, కేతువుని చేసుకోవాలి అంటే అథర్వ శీర్షం ఒకటి చదువుతూ, స్వామివారిని పూజించుకుంటూ, స్వామికి దండం పెట్టుకొని ఆ రోజు నలుపు తెలుపు రెండు కలగలిపి ఉన్నవి దానం చేయడం అనేది ఇంపార్టెంట్. ఓకే, అంటే
నల్ల నువ్వులు తెల్ల నువ్వులు ఓ కలిపేసి మిక్స్ చేసి మిక్స్ చేసి దానం ఇవ్వడం అన్నమాట. ఎవరికి ఎవరికైనా బ్రాహ్మడికి ఇవ్వండి, చాలా మంచిది ఇస్తే. అలాగే బయట ఎక్కడన్నా కూర్చుంటారు, ఇప్పుడు చలికాలం గొడుగు కావాలి, వర్షాకాలం గొడుగులు బ్లాక్ అండ్ వైట్ స్ట్రిప్స్ ఉన్నవి దానం చేయండి. సాక్స్ ఉంటాయి బ్లాక్ అండ్ వైట్ స్ట్రిప్స్ ఉన్నవి, అవి దానం చేయండి. బ్లాక్ వైట్ కలిసి ఉన్న వస్తువు ఏదైనా సరే మీరు దానం చేస్తే చాలా మంచి. దుప్పట్లు కూడా అలా వైట్ అండ్ బ్లాక్, దుప్పట్లు కూడా వైట్ అండ్ బ్లాక్, వైట్ అండ్ బ్లాక్ ఉన్నవి ఇవ్వడం అనేది చాలా మంచిది అన్నమాట. ప్రత్యేకంగా ఆ రోజు ఇమ్మంటారు? ప్రత్యేకంగా ఆ రోజు చక్కగా ఆదివారం వచ్చింది, మనకి సెలవు రోజు కదా, ఏ టైంలో ఇమ్మంటారు? దానం ఎప్పుడు మధ్యాహ్నం లోపల 12 లోపల ఇస్తే మంచిది. లేదండి మాకు కుదరదు, మాకు సాయంత్రం పూటే అవుతుంది అని అనుకుంటే మీ ఇష్టం. ఎలాగో ఆ రోజు మనము అన్నం తిన్నాం కదా, టిఫిన్ ఒకటే తింటాం మ్యాక్సిమమ్. అలా సాయంత్రం పూట కూడా ఇవ్వచ్చు, తప్పేం లేదు. ఎన్ని ఇమ్మంటారు? మీ స్తోమత, మీరు యాక్టివేట్ చేసుకోవాలనుకుంటున్నారు కేతుని, గణపతికి దండం పెట్టుకొని అదర్వ శీర్షం చదివేసేసుకొని పూజ అయిన తర్వాత కూడా దానం ఇచ్చుకోవచ్చు. లేదా ముందే వెళ్ళి పొద్దున్నే నల్ల నువ్వులు తెల్ల నువ్వులు కలిపి దానం చేస్తే చాలా మంచిది. అద్భుతం అక్క, చాలా చక్కగా వివరించారు. చక్కగా దీన్ని అడాప్ట్ చేసుకోవాలి. ఎందుకు అనంటే నేను బావగారి జీవితంలో నేను చూస్తే గనక కేతువు మనం చేసిన పూజల వల్ల, లేకపోతే దత్తాత్రేయ స్వామి ఆయనకి ఇచ్చిన 12 సంవత్సరాల జీవిత కాలం వల్ల అయి ఉండొచ్చు, కేతు దానంతటదే యాక్టివేట్ అయ్యాడు. ఆయనకి యాక్చువల్గా ఆయనకి మోక్షకారకుడు, ఏంలో ఉన్నాడు కేతువు. డిటాచ్ చేసేయాలి, నాకు తెలిసి ఆయన పేరు మీద ఏమీ లేకుండా చేయాలి. మిగతా ఎన్ని గ్రహాలు మంచిగా ఉన్నా కేతు డిటాచ్ చేయాలి అని అనుకుంటే మాత్రం వీళ్ళందరినీ కూడా చాప కింద నీరులాగా ఏం చేస్తున్నాడో కూడా తెలియకుండా చేసుకుంటూ వెళ్తాడు. అందుకే ఆయనకి నొప్పి తెలియకుండా తీసుకుని వెళ్ళాడు. నువ్వు చాలాసార్లు అన్నావు అక్క, కీమోథెరపీ చేసినట్టుగా లేరు అసలు బావగారు, నాకు అట్లా అనిపించట్లేదు అక్క, ఆ ట్రీట్మెంట్ లాగా అనిపించట్లేదని కూడా మనం అనుకున్నాం కదా. సో అట్లా ఎక్కడ కూడా నొప్పి తెలియకుండా తీసుకొని వెళ్ళాడు. ఆయనది ఆయన పిల్లలకి మిగిల్చాడు ఖచ్చితంగా. నాకు అది బాగా నచ్చింది. మా అమ్మగారు కూడా కేతు ఎఫెక్టే, లేకుండా ఈవెన్ హర్ నెంబర్ ఈజ్ ఆల్సో, పేరు కూడా 34/7 ఉంది, కానీ ఏం మిగల్చలేదు. ఆవిడ పేరు మీద ఉన్నది ఏది కూడా మాకు ఒక్క రూపాయి కూడా చెల్లెలకి ఏమి మిగల్చకుండా తీసుకుని వెళ్ళాడు. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దీన్ని యాక్టివేట్ చేయడం. నేను బావగారి జీవితం చూసిన తర్వాత ఓహో కేతు మంచి ఎఫెక్ట్స్ ఇస్తే మిగతా గ్రహాలకున్న మాల్ఫిక్ ఎఫెక్ట్స్ కూడా కంట్రోల్ చేయగలుగుతాడు. అండ్ కేతువు ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇంట్యూషన్, అంటే చెయ్యాలి అన్న తపన, ఇలా చెయ్యాలి అన్న ఉత్సాహం, స్ఫురణ, వీటన్నిటికీ కేతుని మనం యాక్టివేట్ చేసుకోవాలి. ఓకే, ఇలా యాక్టివేట్ చేసుకున్న తర్వాత రాహు ఎగ్జిక్యూట్ చేసేటట్టు ఎట్లా చేయాలనేది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం నెక్స్ట్ వీడియోలో. నెక్స్ట్ మనం పూజ చేసుకునేటప్పుడు ఏదైనా మనకు వస్తుంది కదా, ఇవాళ చవితి మనం కేతుని యాక్టివేట్ చేసుకున్నాం, ఆయన ఆలోచిస్తున్నాడు, ఎగ్జిక్యూట్ చేయాల్సింది రాహు, దాన్ని ఎట్లా మనం ఎగ్జిక్యూట్ చేసేటట్టుగా కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయాలనేది మనం చెప్పుకుందాం అష్టమి వీడియోలో మాట్లాడుకుందాం అక్క. ఎందుకంటే దుర్గాదేవికి సంబంధించి మనం మాట్లాడుతూ రాహుని కదా, అప్పుడు అష్టమి వీడియోకి సంబంధించి వెయిట్ చేయండి, ఆ వీడియో కూడా వస్తుంది. అయితే ఈ రోజున చదువుకోవాల్సినటువంటి స్విచ్ వర్డ్స్ ఏంటి? ఇక్కడ ఆషాఢ మాసం కాబట్టి అమ్మవారి అనుగ్రహం కూడా మనకి, ఇప్పుడు మనం చక్కగా గుప్త నవరాత్రులు చేసుకున్నాం, అమ్మవారివే దేవి నవరాత్రులు అన్న తప్పేం లేదు, గుప్త నవరాత్రులు చేసుకున్నాం. అందరూ చాలా మంది మేము చేసుకున్నాము అని కూడా తెలియకుండా నెమ్మదిగా గుప్తంగా ఎవరికి చెప్పకుండా చేసేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే మొన్న నేను వెళ్ళేటప్పుడు కావాలని మెట్రోలో వెళ్తున్నాను, నాకు ఇవాళ మెట్రోలో వెళ్ళాలనిపించిందని చెప్పాను కదా, అక్కడ ఒకళ్ళు కలిసి మీరు చెప్పిన తర్వాతే మేము గుప్త నవరాత్రులు స్టార్ట్ చేసామండి, చాలా మంది అంటున్నారు మరి చేసుకోవచ్చా అని అంటే, అవన్నీ ఏం ఆలోచించుకొని చేసుకోండి అని చెప్పాను. అంటే ఆ రోజు ఎందుకు వెళ్ళాలనిపించింది, ఆవిడకి చెప్పాలనే ఇది ఉందన్నమాట, కాబట్టి చెప్పుకున్నాం. కాబట్టి ఈసారి మనం వాడుకునే అంటే యూజ్ చేసుకోవాల్సిన స్విచ్ వర్డ్ ఏంటి అంటే, మన జీవితాన్ని ఉద్ధరించడానికి మనం చదవాల్సింది ఏంటంటే లలితం లంబోదరం. లలితం లంబోదరం చాలా బాగా పనిచేస్తుంది. నిన్న కూడా ఒకళ్ళకి ఇచ్చాను నేను,
లలిత చాలా ఇబ్బందిగా ఉంది, ఎట్లా ఉంటుందా అని భయం వేస్తుంది అని అంటే ఈ కష్ట సమయంలో లలితం లంబోదరం అనుకుంటూ ఉండండి అని చెప్పాను. మార్నింగ్ కల్లా వాళ్ళకి కొంచెం రిలీఫ్ వచ్చింది. అద్భుతం. ఎన్నిసార్లు చదువుకోమంటారు? 108 టైమ్స్, Right. ఖచ్చితంగా 108 టైమ్స్ చదవండి. పూజ చేసినా చేయకపోయినా స్విచ్ వర్డ్ అయితే చదువుకోవచ్చు కదా. తప్పకుండా చదువుకోవచ్చు. అయితే ఒక పని చేయండి, చక్కగా బోలెడు జాజి పువ్వులు పూజ చేసుకుంటున్నప్పుడు కూడా బోలెడు మల్లెపూలు అవి దొరుకుతున్నాయి, చక్కగా 108 లెక్క పెట్టేసుకోండి ముందు. ఒక్కొక్క పువ్వుతో స్వామివారికి చక్కగా లలితం లంబోదరం అని పెట్టండి. చక్కగా గరిక కూడా తీసుకోండి. ఏ పూజ మీరు షోడశోపచార పూజ చేసినా చేయకపోయినా దీపం వెలిగించి ఆ వినాయకుడికి దండం పెట్టుకొని శుక్లాంబదరం చదివి, అలాగే గురువు గారికి కూడా దండం పెట్టుకొని, ఏ గురువైనా పర్వాలేదు, దత్తాత్రేయుడు, శ్రీపాద వల్లభులు దండం పెట్టుకొని గరికతోనూ ఈ జాజి పూలతోనూ లలితం లంబోదరం చదువుకున్నా చాలా మంచి జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. అద్భుతం. అలాగే జరగాలి మన వాళ్ళందరికీ కూడా వినాయకుడు అనుగ్రహం ఉండాలని పరిపూర్ణంగా నేను కోరుకుంటూ చాలా అద్భుతంగా మాకు తెలియజేశారక్క. కృతజ్ఞతలు. నమస్తే అక్క. నమస్తే.